తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు స్పిరిచువల్ టెక్ గురు నల్లమొత్తు శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆఫ్టర్ లాంగ్ టైం అనే కన్నా కొన్ని ఇయర్స్ ఎగో అని చెప్తాను, బట్ ఇప్పుడు మీ పరిచయం నేను స్పిరిచువల్ టెక్ గురుగా చెప్తూ ఉన్నాను. ఇది నాకు కొంత సర్ప్రైజింగ్ గా అనిపించింది. తరచుగా చూస్తున్న వీడియోస్ ఓకే స్పిరిచువల్ గురువుగా ఉన్నారా, ఓకే నేను ముందు కేవలం టెక్నాలజీ పరంగా మాత్రమే ఏమైనా చిన్న సందేహం ఉన్నా వెంటనే కాల్ చేసేవాళ్ళం ఇలాగా, బట్ ఇది ఒక డ్రాస్టిక్ చేంజ్ అని అనుకోవాలా, ఎలా అండి, ఎందుకు ఈ వే? ముందుగా అదొక ఇంట్రొడక్షన్ ఇచ్చేయండి నాకు. డెఫినెట్లీ, ఎందుకంటే గీతాంజలి గారు వాస్తవంగా టెక్నాలజీ కానీ సైన్స్ వేరు కాదు, స్పిరిచువాలిటీలో దే ఆర్ ద పార్ట్. అంటే సైన్స్ని స్పిరిచువాలిటీని సపరేట్ చేసి పీపుల్ అంటే ఒక బాడీని కార్డియాలజీ అని చెప్పేసి అని రకరకాల సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకుని స్పెషాలిటీస్ ఎలా డీల్ చేస్తున్నారు. ఇక్కడ సైన్స్ని స్పిరిచువాలిటీని ఒక వన్నెస్ని యూనివర్స్లో ఉండే ఒక ఏకత్వం మొత్తాన్ని ఇది సైన్స్ ఇది స్పిరిచువాలిటీ అని సపరేట్ చేస్తున్నారు. సైన్స్ అని ఏమంటున్నారు, కళ్ళకు కనపడేదో జ్ఞానేంద్రియాలకు కనపడే వాటన్నిటిని వినపడే వాటన్నిటిని సైన్స్ అంటున్నారు. కనపడితే మాత్రమే నమ్ముతామని, కనపడకుండా ఇక్కడ ఉండే ఎవ్రీథింగ్, ద గాలి కానీ ద ఇన్విజిబుల్ ఎనర్జీ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీ. సో విజిబుల్ గా ఉండే మ్యాటర్ ఏదైతే ఉందో విశ్వంలో 100%లో 85% మ్యాటర్ వచ్చి ఇన్విజిబుల్ గా ఉంటుంది, అది స్పిరిచువాలిటీ. 15% మాత్రమే పదార్థాలు, మనుషులు, గ్రహాలు, జీవజాతులు ఉంటాయి. ఆ 15% వచ్చేటప్పటికి సైన్స్. ఈ రెండింటిని కలిపి ఒకటి ఉన్నప్పుడు 15 నుంచి ఇప్పుడు 85 వరకు ఇట్లా పూర్ణత్వం తీసుకురావడానికి అది నిజంగా ఒక గొప్ప మార్పు, ఒక మంచి ప్రయాణం సార్ మీది. చాలా సక్సెస్ఫుల్ గా ఈ జర్నీలో ఉన్నారు మీరు. ఇందులో భాగంగా ఎన్నో సందేహాలండి, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మిక్స్ చేస్తూనే నేను అడుగుతాను. తాంత్రికం ఫస్ట్ ఈ మాట అనగానే భయం వేసేస్తుంది. అంటే ఈ క్షుద్ర పూజలు అనే ఆలోచన మనకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంతమంది సాధకులు ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది అఘోరాలని కానీ కావచ్చు, అంటే అందరూ ఇలా ఉండరు. కొంతమంది పర్టికులర్గా ఈ తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. అనగానే ఈ క్షుద్ర పూజలు చేస్తారా, ఇదేమైనా నెగిటివ్ ఎనర్జీయా, అసలు మనం ఆ జోలికి వెళ్ళకూడదా, మామూలుగా ఉండే మానవ మాత్రలకి అసలు ఆ పదం కూడా తలవకూడదా అని అంటారు. నిజంగా ఈ తాంత్రికం ఏదైతే ఉందో అదంతా ప్రమాదకరమా? మంత్రము, యంత్రము, తంత్రం అనేది ఈ 3 ఫార్మ్స్ వన్నెస్కి చేరుకోవడానికి. అంటే ఆది శంకరాచార్య చెప్పిన అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉంది, మనుషులము కానీ ఎనర్జీస్ కానీ యూనివర్స్లో స్ప్లిట్ అయిపోయేసి ఒకదానికి ఒకటి ఫైట్ చేసుకుంటూ వెళ్ళేసి కాన్ఫ్లిక్ట్ వలన, ఈ సంఘర్షణ వలన ఏదైతే కనుక మనిషి సఫరింగ్ గురవుతూ ఉన్నాడో, భగవద్గీతలు చెప్పబడినా కూడా మనిషి ఏకత్వానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడంటే కనుక తన ఇంటర్నల్ సఫరింగు ప్రతిదానికి అటాచ్ అయిపోయేసి, లేకపోతే ఎమోషన్స్కి అటాచ్ అయి ఉంటున్నాడు. వీటన్నిటిని కలిపి ఒక దగ్గరికి తీసుకురాగలిగే ప్రాక్టీసెస్ ఏంటి? మంత్రము, యంత్రము, తంత్రము. మంత్రం వచ్చేటప్పటికే దీంట్లో తాంత్రికలు కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. వేదాంతం అనేది వాస్తవంగా తాంత్రిక ఎక్కడ వస్తుందంటే నార్మల్గా మనం రెగ్యులర్గా చేసే ప్రాక్టీసెస్ ఉంటాయి. పార్వతీదేవి కావచ్చు, లేకపోతే లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతీదేవి, ఈ ప్రాక్టీసెస్ అంతా కూడా మనకి సహజంగా వేదాంతంలో కావచ్చు ఒక నార్మల్ ప్రాక్టీసెస్ ఆఫ్ భక్తి యోగాలో ఉంటాయి. సో వీటిలో ఏంటి, ఈ దేవతలు ఏది రెగ్యులర్గా మనం చేసే దేవతలో వీళ్ళు చాలా సటిల్ ఎనర్జీస్, చాలా స్లో ఎనర్జీ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. అంటే మనసుని చాలా స్టిమ్టన్ చేసేవి, కామ్ డౌన్ చేసే ప్రాక్టీసెస్. సో ఎవరికి మనం ఉపాసన చేసినా కానీ, ఇంట్లో పూజలు చేసినా కానీ, వీళ్ళు కాకుండా ఉగ్రదేవతలు ఉంటారు. సో దశ మహావిద్యలు అని చెప్పేసి అంటూ ఉంటాం. బగళాముఖి కావచ్చు, కాళికాదేవి కావచ్చు, వీళ్ళంతా. సో తాంత్రిక ప్రాక్టీసెస్లో దశ మహావిద్యలకు సంబంధించి ప్రాముఖ్యత ఉంటుంది. తాంత్రిక ప్రాక్టీసెస్లో ఏమవుతుందంటే ఈ ముగ్గురు ఎవరైతే కనుక మనం అనుకుంటున్నాం, సరస్వతీదేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, వీళ్ళు ముగ్గురు మనం అనుకుంటున్న ప్రాక్టీసెస్లో శరీరంలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక కింద 3 చక్రాస్ యాక్టివేషన్ మాత్రమే ఉంటుంది. ఎందుకు కింద 3 చక్రాస్ యాక్టివేషను? చెప్పాలంటే కనుక భూమి మీద మనిషి నాకు సంపద కావాలనుకుంటే లక్ష్మీదేవిని పూజిస్తాడు. సంపద దేనికి సంబంధించింది? మణిపూరక చక్రానికి సంబంధించేసి మనిషి కోరుకునే ఒక డిజైర్ మణిపూరక చక్ర ఎనర్జీ. సో ఇలాగా భూమి మీద ఒక మనిషిని కట్టిపెట్టి ఉంచి ఇక్కడ సృష్టి చేసి మనిషిని ఓకే యూ హ్యావ్ టు కో క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పేది ఏంటంటే కనుక ఇక్కడ మనం చేసుకునే సాత్వికమైన పూజలు. ఈ సాత్విక పూజలు ఏమవుతుంది, మనిషి ఈ లౌకిక ప్రపంచంలోనే ఉంటాడు. అలా కాకుండా దీంట్లో ఈ పూజల్లో కూడా ఎనర్జీ చాలా స్లో మూమెంటం అనేది ఉంటుంది, చాలా సటిల్ మూమెంటం ఉంటుంది. ఎక్కువగా ఆహార పదార్థాలను సాత్విక ఆహారం తీసుకుంటారు చూసారా, అంటే మొలకెత్తిన ఇవి కావచ్చు ఇలాంటివి. రాజసికము తామసికం కాకుండా కేవలం సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళకి మాత్రమే
ఈ లక్ష్మీదేవి సరస్వతీదేవి వీళ్ళకి సంబంధించిన పూజలు చేసినప్పుడు ఆ ఎనర్జీ మేనిఫెస్టేషన్ కరెక్ట్గా జరుగుతుంది. ఓకే. అలా కాకుండా రాజసికం కానీ తామసికం కానీ ఇలాంటి కన్జ్యూమ్ చేసే వాళ్ళకి వీళ్ళ ద్వారా పూజ చేయండి, చేసినా కూడా ఎలాంటి రిజల్ట్ పెద్దగా తెలియదు. అందుకనే చెప్తారా వెజ్ అండ్ నాన్ వెజ్? వెజ్ అండ్ నాన్ వెజ్ ఎందుకంటే కనుక నర్వస్ సిస్టమ్ తీసుకుంటే నర్వస్ సిస్టమ్ మసాలాలు ఇలాంటివి తీసుకున్నప్పుడు మసాలాలు ఏంట్లో రాజసిక ఫుడ్లో, అదే తామసిక ఫుడ్ వచ్చేటప్పటికి మాంసం కానీ ఇలాంటి వాటిలో మనిషి మొత్తుగా ఉంటాడు. ఈ రెండు ఏం చేస్తాయి, నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని స్లో డౌన్ చేస్తాయి. స్లో డౌన్ చేసినప్పుడు ఇక్కడ మనం పూజ చేస్తూ ఉంటారు. రేపు ఏదో పూజ అనగానే ఈ రోజు నైట్ దా కన్జ్యూమ్ చేసుకుంటారు వీళ్ళు. కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమైంది, రేపు పూజకి సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్లో అది ఇంకా అరగకుండా ఉంటుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, పూజ చేసినా అక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ, దేవతల దగ్గర నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ మన ఎనర్జీ బాడీలోకి వచ్చినా దాన్ని తెలుసుకునేటంత సెన్సిటివ్గా మన నర్వస్ సిస్టమ్ లేదు. అందుకని సార్ ఏదైనా పూజ చేసేటప్పుడు ముందు రోజు నుంచి నియమాలు పాటించండి. 100% రీజన్ ఇది 100%. మనం ముందు రోజు నుంచి ఎందుకు ఉండాలంటే కనుక ఖచ్చితంగా నర్వస్ సిస్టమ్ బాడీ మొత్తాన్ని అందుకు పూజ ద్వారా వచ్చే ఎనర్జీని స్వీకరించడానికి సిద్ధంగా తయారు చేసుకోవాలి. సో అందువల్ల మనకి ఈ పర్టికులర్ దేవతలకు సంబంధించి వచ్చేటప్పటికి సాత్వికమైన దేవతలకు సంబంధించేసి ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ ఇప్పుడు ఎవరైతే హయ్యర్ ఎనర్జీ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో సో హయ్యర్ ఎనర్జీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు తంత్రాకి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ గా అలా తంత్రాకి వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు, ఎలాంటి పద్ధతి ఉండదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటిలో యమనియమాలు ఉంటాయి, వీటిలో నామల్లో ప్రాక్టీసెస్లో అయితే అక్కడ యమనియమాలు కానీ ఎలాంటివి ఏమి ఉండవు. అంటే స్నానం చేయాలి, ఎలా చేయాలి ఎలాంటిది ఏది ఉండదు. కాకపోతే చాలామంది ఎందుకు భయపడతారంటే అంటే బయట ఒక డాగ్మా ఉంది ఏంటంటే ఇలా చేస్తే తిరగ కొట్టిద్ది, ఉగ్రదేవతలు ఇచ్చేస్తే ఇది అవుతుంది అది ఇది అని చెప్పేసి అని చెబుతూ ఉంటారు. తిరగొట్టడం అంటే ఏంటి, యూనివర్స్ మొత్తం ఒకటే ఎనర్జీ అనుకున్నప్పుడు తిరగొట్టడం అంటే ఏంటి అంటే ఒకటే యూనివర్సల్ లాస్కి భిన్నంగా ఎవరికో హాని జరగాలి అని చెప్పేసి హైయర్ ప్రాక్టీసెస్ చేస్తే కనుక. సో బగళాముఖి కావచ్చు, బగళాముఖి ఉదాహరణ శత్రునాశిని. సో శత్రునాశిని బగళాముఖిని నా శత్రువుని ఎవరినో నాశనం చేయాలని చెప్పేసి అని ఆరాధిస్తే కనుక ఆటోమేటిక్గా అది తిరగొట్టే అవకాశం ఉంటుంది. చేస్తారు, అది ఈ క్షణానికి ఫలితం అవచ్చు కానీ ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది. రెండోది అసలు నిజమైన శత్రునాశిని ఎలాగంటే బగళాముఖినే తీసుకోండి, మన యొక్క ఈ ఏరియా మొత్తము కూడా ముఖము ప్లస్ ఎంత స్తంభించేలాగా కంఠం కానీ స్తంభించేలాగా చేస్తాయి. ఎలాగా మన నోటి నుంచి ఒక అపార్థం సృష్టించే మాట కూడా రాకుండా మన నోరు కంట్రోల్లో ఉండేలాగా, మన ఎనర్జీ ప్యాటర్న్స్ కంట్రోల్ ఉండేలాగా ఎవరైతే ఉపాసన చేస్తున్నారో ఆ వ్యక్తి కూడా పూర్తి కంట్రోల్ స్టేట్కి వస్తాడు. అందుకే అమ్మవారి రూపం కూడా ఇలా చేస్తున్నట్లు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ మనకి మన ఇంటర్నల్ ఈగోని కానీ మన ఇంటర్నల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద స్పీచ్ కానీ నెగిటివ్ థాట్స్ని కానీ వీటన్నిటిని కట్ చేస్తుంది. మనం ఏం చేస్తామంటే ఓన్లీ శత్రువుని మాత్రమే, అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మాత్రమే కాదు, మన ఇంటర్నల్గా ఉండే బ్లాకేజెస్. ఇప్పుడు నేను సరిగా మాట్లాడలేదు అనుకోండి, నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా మీరు నన్ను తిడతారు, నాకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఫస్ట్ ఆ స్టిమ్యులెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కరెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి ప్రాక్టీసెస్ ఎప్పుడు కూడా మన వెల్ఫేర్ కోసం, మన ప్రోగ్రెషన్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ కోసం చేయాల్సి ఉంటుంది. రెండోది వీటిల్లో వామాచారం అని చెప్పేసి దక్షిణాచారం అని 2 రకాలు ఉంటాయి. చాలామంది ఎందుకు భయపడతారంటే తాంత్రికం అంటే వామాచారంలో వచ్చి ఈ ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, సెక్స్వల్ ప్రాక్టీసెస్ ద్వారా కావచ్చు, ఇలా కొన్ని ఉంటాయి, మాంసం తీసుకోవడం కానీ ఉంటాయి. ఏంటి ప్రాక్టీసెస్ ఏంటి, ఆల్కహాల్ తీసుకోవటం ఏంటి, ఇదేంటి అని చెప్పేసి పీపుల్ ఒక డాగ్మా, ఒక బ్లాకేజ్ ఉంటుంది. వామాచారంలో వాస్తవంగా లెఫ్ట్ హ్యాండెడ్ ప్రాక్టీసెస్ అంటారు. లెఫ్ట్ హ్యాండెడ్ ప్రాక్టీసెస్ అన్నిట్లో కూడా అవి ఎందుకు ఉన్నాయి, ఒక ప్రాక్టికల్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనిషి ఎప్పుడు ఒక పద్ధతి అని చెప్పేసి హార్మోనీలో ఉంటాం. ఓకే, పద్ధతి అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు బాగా నీట్గా ఉండి ఇల్లు తీసుకుందాం, ఒక మురికివాడ తీసుకుందాం. ఓకే, పద్ధతిగా ఉన్న వ్యక్తి మురికివాడకి వెళ్ళంగానే అతని ఎనర్జీ ఫీల్డ్ ఏమవుతుంది, చీచా అని చెప్పేసి ఒక రకంగా కుంచుకుపోతాడు. మరి విశ్వానికి మురికివాడ ఒకటే, పద్ధతి ఒకటే, రెండు ఒకటే. విశ్వానికి డిఫరెన్స్ లేనప్పుడు అద్వైతానికి అంటే మంచి చెడు అని చెప్పేసి ఇది పద్ధతిగా లేదు, ఇదిగా ఉందని చెప్పేసి డిఫరెన్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, హ్యూమన్ మైండ్. సో మన మైండ్ శ్మశానాన్నేమో ఒక బ్లాక్డ్ ఎనర్జీగా చూస్తుంది,
ఈ పర్టికులర్ చేతిలో వచ్చేటప్పటికే కళేబరాలు తీసుకున్నా కానీ లేకపోతే కనుక స్కల్లో తీసుకున్నా కానీ వీటిని బ్లాక్ ఎనర్జీగా భయపడుతూ ఉంటాం. ఇవన్నీ ఉన్న ఒక అమ్మవారి రూపం చూడగానే భయపడిపోతాం. సో ఈ రెండు మంచి చెడు ఇక్కడ డిఫరెన్స్ ఏమీ లేవు, మొత్తం ఉన్నది ఒకటే అని చెప్పేసి అనే ప్రాక్టీసెస్ వామాచారం. అంటే నెగిటివ్గా జడలు విరబోసుకొని పూర్తిగా స్నానం చేయకుండా అఘోరాలు కానీ లేకపోతే నాగసాధువులు కానీ ఎవ్రీథింగ్ రకరకాల ప్రాక్టీసెస్ ఎందుకుంటాయి అంటే బికాజ్ దెర్ ఈజ్ నో సపరేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. యూనివర్స్ అంతా ఒకటే. ఈ ప్రాక్టీసెస్ ద్వారా మమ్మల్ని మేము సాధకులుగా ప్రూవ్ చేసుకుంటూ మేము వీఆర్ గోయింగ్ టు అద్వైత అని చెప్పేసి అనేది శివుడికి చేరుకుంటున్నాం అనేది ఆ ప్రాక్టీస్. అంతేగాని మనకు తెలిసి తెలియకుండా వార్తాపత్రికల్లో వీటన్నిటిలో ఏం చేస్తున్నారంటే క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు, కొన్ని పదాలను వాడుకొని మనం భయపడుతూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఇక్కడ టెంపుల్కి వెళ్తే ఏం జరుగుతుందంటే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోపోరంటే అక్కడ రూపాన్ని చూడగానే పీపుల్ భయపడతారు. సో బ్లడ్ వస్తున్నట్లు రకరకాలుగా అని చెప్పేసి అనుకోండి. ఏమైంది, ఎందుకు భయపడుతున్నారు అంటే మీ ఇంటర్నల్గా మూలాధార చక్ర భయం అనేది మూలాధార చక్ర ఎనర్జీ బ్లాకేజ్. దేని గురించైనా భయం ఏర్పడుతుందంటే అమ్మవారైనా కూడా ఉగ్ర రూపంలో అమ్మవారైనా కానీ మీ సమస్యల గురించి భయం ఏర్పడుతున్నా కానీ మీ లైఫ్ గురించి భయం ఏర్పడుతున్నా కానీ యూ హ్యావ్ బ్లాక్డ్ ఎనర్జీ ఎట్ మూలాధార చక్ర. సో భయం కలిగించే అంశం అనేది స్టిమ్యులెంట్ ఎదురుగా కనపడంగానే ఇంటర్నల్గా మూలాధార చక్రాలో రెజినేట్ అయిపోయేసి భయం అనేది పుట్టుకొస్తుంది. అంటే అక్కడ మనం ఏం చేసుకోవాలి, మూలాధార చక్రాలో నాకు బ్లాకేజ్ ఉంది, భయం పుట్టుకొస్తుంటే మూలాధార బ్లాకేజ్ ఉంది అన్న విషయం ఐడెంటిఫై చేసుకొని దానికి కొన్ని గ్రౌండింగ్ ప్రాక్టీసెస్ చేసుకుంటే కనుక కొన్నాళ్ళకి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కూడా భయం ఏర్పడదు. సో ఇలాగ ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్తే మనకే తాంత్రికం అనేది భయంకరం కాదు. తంత్రం ఎవరైనా బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసుకో. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ చేయకూడదు ఇలాంటివి కూడా అక్కడ ఏమి ఉండదు, ఎవరైనా చేయొచ్చు. కానీ సాధారణంగా చూడండి సార్, మహిళలు చాలా అరుదుగా చూస్తాం తాంత్రిక పూజలు. అలా చేస్తేనే అమ్మో నెగిటివ్ అనే భావనలోకి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఆ భయం ఏదో అవసరం అంటే ఏం లేదండి. హైయెస్ట్ ఎనర్జీ, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను చేస్తూ ఉంటాను కొన్ని ప్రాక్టీసెస్. హయ్యర్ మంత్రాసుకు దశ మహావిద్యలో వీటిలో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ థర్డ్ ఐ చక్ర ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా అంతా కూడా ఒకసారిగా గుంజేస్తున్నట్లు కానీ ఒక్కోసారి ఈ పర్టికులర్ ఐకి సంబంధించి మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ టైర్డ్ అయిపోయేసి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. ఒక్కోసారి ఇదంతా కొన్నిసార్లు నాకు స్టార్టింగ్లో మూలాధార యాక్టివేట్ చేసుకోకుండా నేను ప్రాక్టీస్ కొన్ని మంత్రాలు చేస్తే తెల్లారు లేసేటప్పటికి కన్నంతా కూడా ఎంత లవ్ పొడుచుకో వచ్చేస్తుంది, వాచిపోయింది. అప్పుడు దాన్ని రియలైజ్డ్ అంటే ఇదేంటి గురువు లేకుండా చేయకూడదని అంటారు. ఎందుకు గురువు లేకుండా ఎందుకు చేయకూడదంటే కనుక నర్వస్ సిస్టమ్ అనేది హ్యూమన్ బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది కొంతవరకు మాత్రమే శక్తిని తట్టుకోగలుగుతుంది. ఒక్కసారిగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎనర్జీ అంతా కూడా కాస్మిక్ ఎనర్జీ అంతా ఎక్కువగా వస్తుంది, మంత్ర ద్వారా కూడా నర్వస్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్లో 11 టైమ్స్ చేయటం కానీ ఇలాంటివి చేసుకుంటే వెళ్ళిపోతే ప్లస్ గ్రౌండింగ్ ప్రాక్టీసెస్ దానికి సంబంధించి ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసుకుంటే కింద దగ్గర నుంచేమో స్టెబిలైజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో చాలా ప్రాక్టీసెస్ అండి, చాలా నిజం చెప్పాలంటే హయ్యర్ ప్రాక్టీసెస్ యూనివర్స్లోకి చాలా ఈజీగా వెళ్ళగలిగేది తాంత్రికమే. ఇలాగా ఒక అమ్మవారను లేకపోతే ఒక గురువుని తలుచుకుని కొంతమంది చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక దేవుడు ఎవరైనా సరే అలా మనం రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు వాస్తవంగా వీటిలో ఉండే బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ బీజాక్షరాలే హైయెస్ట్ రెజినేట్ అవుతూ ఉంటాయి. ఆ బీజాక్షరం పఠించినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ రకరకాల ప్లేసెస్లో ఓం హ్లీం క్లీము ఇలాంటివి ఉంటాయి చూసారా, హ్రీమ్ అని చెప్పేసి ఇవంతా కూడా కొన్ని దగ్గర ఎనర్జీ ప్యాటర్న్స్ క్రియేట్ చేసి నర్వస్ సిస్టంలో బ్లాకేజెస్ ఎప్పుడు కూడా మన సమస్యలు చిన్నప్పటి నుంచి మనం చేసిన సమస్యలు కానీ ఫేస్ చేసిన ఎనర్జీ బ్లాకేజెస్ అన్నీ టిష్యూ లెవెల్లో పెయిన్ బాడీగా పెనెట్రేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం చేస్తామో నర్వస్ సిస్టమ్ ఏంటంటే స్టిమ్యులేట్ అయిన తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఆయా ఏరియాస్లో నాడులు యాక్టివేట్ అయిపోయేసి నాడుల ద్వారా ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యేసి మనిషి ఫియర్ కానీ యాంగ్జైటీ స్ట్రెస్ అంతకుముందు భయం కలిగించే కూడా ఇప్పుడు భయం కలిగించకపోవటం, అంతకుముందు ఎవరితో మాట్లాడాలంటే అంటే కొంతమందికి ఏంటంటే హార్ట్ చక్ర బలహీనంగా ఉండటం వల్ల రిలేషన్స్ కరెక్ట్గా ఉండవు. సో ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ పెరగటం ద్వారా రిలేషన్స్ ఉండటం ఎన్నో రకాల అడ్వాంటేజెస్ అండి. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు నేను మంత్రాలను చాలా తక్కువగా చూసేవాడిని, ఎందుకంటే ఎక్కువ మెడిటేషన్ ఉండేవాడిని. మెడిటేషన్తో పాటు నేను మంత్రాలు స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రెషన్ అద్భుతంగా జరుగుతూ ఉంది. ఎవరైనా చేయొచ్చు అండి.
కాకపోతే బ్యాలెన్స్డ్గా మరి ఎక్కువ సార్లు ఒక మంత్రం ఉండగరా అని చెప్పేసి అని మనకు ఎలా ఉంటుందంటే కొన్ని వందల సార్లు పఠిస్తే కనుక అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని ఎవరో చెబుతారు, అందుకని టకటక చేసుకుంటే వెళ్ళిపోతారు. మీ నర్వస్ సిస్టమ్ అనేది హ్యూమన్ బాడీకి మాత్రం ఖచ్చితంగా లిమిటేషన్ ఉంటుంది, కాబట్టి మెల్లగా స్ట్రెంత్ పెంచుకోవాలి తప్పించి ఒక్కసారిగా కొన్ని లిమిట్స్ ఉంటాయి సార్. మీరు ఒక 12 రోజుల పాటు 1000 సార్లు చేయండి, 24 రోజుల పాటు 2000 సార్లు చేయండి, ఇలా నేను కొన్ని విన్నాను. అవును, దానికి రీజన్ లిమిటేషన్స్ అంతే. మంత్రం ద్వారా వచ్చే శక్తిని తట్టుకునే ఇది ఉండకపోవటం వలన మెయిన్ ఏమవుతుందంటే హీట్ ప్రొడ్యూస్ అయ్యింది. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, బాడీలో బై డిఫాల్ట్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ లేకపోతే లింపాటిక్ సిస్టమ్ అని ఇట్స్ ద క్లీనింగ్ మెకానిజం. సో ఈ రెండింటికి కావాల్సిన వాటర్ అనేది సరిగా లేకపోవడం వలన అవే కాకుండా సహజ ధర్మాలకు కావాల్సిన వాటరే కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతున్న హీట్ ఉంది చూసారా, మరి దీనికి ఎక్స్ట్రా వాటర్ కావాలి. అప్పటిదా 2 లీటర్స్ తీసుకుంటే మంత్రాలు ఎక్కువగా చేసేటప్పుడు 4 లీటర్స్ తీసుకోవాలి, లేకపోతే బాడీ అంతా కూడా విపరీతంగా తయారవుతుంది. లేకపోతే శీతలి లాంటి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, నాలుగు ఇలా పెట్టేసి అలాగా. సో ఆ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేసినా కూడా కూల్ అవుతుంది బాడీ. కొత్త విషయం అయితే తెలుసుకున్నాను సార్. డెఫినెట్ గా దీనిపైన ఇంకా మరిన్ని వీడియోస్ చేద్దాం అందరికి తెలిసేలాగా. ఇది ఏజ్ తో కూడా సంబంధం, ఎలాంటి ఏజ్ లో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. నమస్తే.